హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కోసం రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 20,623 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 101 మంది మహిళలు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 464 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ, బీజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ పడుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. చిన్న రాష్ట్రమైన హర్యానా 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని కమలం శ్రేణులు భావిస్తున్నాయి. కాగా దీర్ఘకాలంగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని విపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి. ఇలా ఉండగా ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి.